కరప మండలంలో వివిధ దేవాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కరప మండలం కరప గ్రామంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు నిర్వహించారు. చాగంటి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సోమవారం పర్వదినం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా మండల కేంద్రం కరప గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి 50 అడుగుల విగ్రహం మొదటి సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారు ముఖ్య అతిథిగా పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ షష్ఠి మహోత్సవానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకుని మహాన్న సమారాధనలో పాల్గొన్నారు. అదేవిధంగా గొర్రెపూడి గ్రామంలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ షష్ఠి మహోత్సవాలకు కరప ఎంపీపీ పెంకెశ్రీ లక్ష్మీ సత్యబాబు దంపతులు, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు దంపతులు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆచార్య ఎన్జీ రంగా, విశ్వవిద్యాలయం డైరెక్టర్ చింతా ఈశ్వరరావు దంపతులు స్వామివారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో చీకాల సుబ్బారావు, అప్పలరాజు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆలయంలో సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేర్లతో స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ ఆలయంలో భక్తులు వివాహం గురించి కోరుకున్న, సంతానం కోసం కోరుకున్న తక్షణమే వారి కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి చెందింది. కావున షష్ఠి పురస్కరించుకుని ఆలయంలో విశేషంగా అభిషేకాలు జరిగాయి. 50 మంది భక్తులు స్వామివారి అనుగ్రహం